అధ్యక్షులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, నిజామాబాద్ పట్టణ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, పద్మారెడ్డి గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీలు న్యాలమరాజు గారు, పోతాంకర్ లక్ష్మీనారాయణ గారికి, కార్పొరేటర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ కూడా జై శ్రీరామ్. దినేష్ నిజామాబాద్ ఇందూరు గడ్డ అరవింద్ అడ్డా అన్నాడు. ఇందూరు గడ్డ అరవింద్ అడ్డా మరి ఆయన ఎందుకంటే నాకు తెలియదు, కానీ ఇందూరు గడ్డని మాత్రం పసుపు అడ్డా చేసినాం. వాగ్దానం చేసింది పసుపు బోర్డు తెస్తామని, ప్రత్యేక పసుపు బోర్డు తెస్తామని. ప్రత్యేక పసుపు బోర్డు కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దానికి చైర్మన్ చేసి మన ఆర్మూర్ బిడ్డని, మూడోది దాని హెడ్ క్వార్టర్ కూడా ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి ఇవాళ ఆ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఆయన ఒప్పుకోవడం, డేట్ కూడా సుమారు 26-30 తారీఖు మధ్యలో ఉంటుంది జూన్లో. కాబట్టి దానికి ఈ ప్రిపరేటరీ మీటింగ్ వచ్చిన అందరికి కూడా, అందరు సోదర సోదరీమణులందరూ కూడా నేను వెల్కమ్ పలుకుతూ, అందరికీ ఇక్కడ రాకంటే ముందు పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ చేసుకున్నాము. అది చేసుకున్నాక ఇందూరు పట్టణ మీటింగ్కి మేము రావడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే షో లీడర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రతి వాడికి 4 ఉన్నట్టున్నారు యాస్పిరెంట్, కనీసం 4 ఉన్నారు యాస్పిరెంట్లు. ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న ఎలక్షన్ ఎట్లా గెలవాలని ఆలోచిస్తాడు అరవింద్ అని చెప్పిన వాళ్ళు. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో ఆల్రెడీ 2 సార్లు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సర్వేలు అయిపోయినాయి. ఇందూరు మున్సిపాలిటీకి కూడా 2 సార్లు సర్వేలు అయిపోయినాయి. ఆ సర్వేలు అవుతున్నట్టు కూడా మీ మధ్యలోంచి ఫోన్లు వచ్చినాయి నాకు, మీరు చేస్తుర్రా అన్న అని. నేను చేస్తలేనని చెప్పిన, నేనే చేసిన. ఇక్కడ 2 పార్టీలు గెలుస్తాయి. ఎల్ఓసి యువతల బీజేపీ గెలుస్తుంది, అవతల ఎంఐఎం గెలిచే పరిస్థితి ఉంది. కొందరు 3-4 ఈడ టికెట్ రాకుంటే కాంగ్రెస్ పోతా, ఆడేది తెచ్చుకుంటా అన్న ప్రయత్నం, ఏదో ఆలోచన ఉన్నట్టున్నది మెదడులో. అది కూడా నా సర్వేలో తేలింది. మనము పేపర్లలో చదువుతూ ఉంటాము, సూసైడ్ చేసుకున్నాడు ఒకడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోకండి. హాల్ టికెట్ వస్తే పరీక్ష రాయండి, రాకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండండి. ఫ్యూచర్ భారతీయ జనతా పార్టీదే. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది, మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళకి కార్పొరేషన్ క్యాండిడేట్లు లేరు. బీజేపీ రిజెక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళకి అడిగే క్యాండిడేట్లు కూడా లేరు. ఇది పరిస్థితి. నా సర్వేలలో 2 సార్లు చేసుకున్నాను నేను. భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. గ్రామాలలో అదే పరిస్థితి, మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి. కాబట్టి పైసలు దండగా వేసుకోకూడదు. టికెట్ వస్తే నిలబడండి, రాకపోతే గెలిపియండి. అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. ఒక జాగాలో రాకపోతే ఇంకో జాగాలో అకామిడేట్ అవుతారు. టికెట్ మాత్రం ఖచ్చితంగా ఫీల్డ్ మీద గట్టిగా ఉన్న వాళ్ళకే టికెట్ వస్తుంది. ఎవరి టికెట్ వచ్చినా గెలుస్తారన్న. ఎక్కువ మెజారిటీ ఎవరు తెచ్చుకోగలుగుతారో అలాగే టికెట్ వస్తుంది. కాబట్టి అవన్నీ అయిపోయినాయి.
కాంపిటీషన్ కూడా బాగుంది. కాబట్టి అయిపోయినాగానే ఆ వాళ్ళకి పలానోళ్ళకి ఇచ్చేస్తాడు అనుకోకుర్రి. కాంపిటీషన్ ఉన్నది, విపరీతమైన కాంపిటీషన్ ఉన్నది. దానికి తగ్గట్టే ఇప్పుడు దినేష్ భాయ్ మాట్లాడుకుంటే చెప్పిండు, ధన్పాల్ భాయ్ మాట్లాడుకుంటే చెప్పిండు, అన్న ఎట్లా లెక్క పెడుతుండు బండ్లు అని చెప్పిండు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయింది. నా సోషల్ మీడియా నా కథ అంతా తెలుసు. ఏ ఇంట్లోకి వెళ్ళి ఎందరో వచ్చారు కూడా పట్టవచ్చు ఇప్పుడు. సో డ్రోన్లు తిరుగుతాయి మీటింగ్ నాడు, అబ్జర్వర్లు వస్తారు, ప్రతి వార్డుకు వస్తారు. ఎవరు ఎందరు చేస్తున్నారు, ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఎవరు సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు, ఏ క్యాండిడేట్కి కార్పొరేషన్ నిలబడటానికి ఇంటింటి మీద అవగాహన ఉన్నది, డోర్ టు డోర్ మీద అవగాహన ఉన్నది. ఇవన్నీ కూడా ఇది తేలిపోతుంది. పసుపు బోర్డు అనేది నేను చెప్తున్నా, రైతులు కూడా వదిలేసారు దాని కళ. అది వస్తుందని వాళ్ళు కూడా హోప్ వదిలేసారు. అటువంటిది సాధించుకున్నాము, మన గడ్డ మీద సాధించుకున్నాము. టెంపరీ ఆఫీస్గా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పెట్టుకున్నాము. అది కేవలం టెంపరీయే. బాజాబ్తా 2-3 ఎకరాలు అడగడానికి సిద్ధమైనరు. అది అడుగుతారు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని. సిటీ నడి ఒడ్డున వాళ్ళు ఇయ్యక తప్పదు, వాళ్ళు ఇస్తారు. బ్రహ్మాండమైన జాతీయ పసుపు బోర్డు యొక్క కార్యాలయము ఇందూరు సిటీ నడి ఒడ్డున ఉంటుంది. ఇక అందరికీ టార్గెట్లు ఇచ్చారు, లేడీస్కి ఇవ్వలేదు. మహిళా మోర్చాకి శ్రవంతి రెడ్డి గారు ఉన్నారు. అమిత్ షా గారు వచ్చిన రోజు ధన్పాలన్న 500 పసుపు చీరలు ఇస్తాడు. 500 మహిళలు అమిత్ షా గారికి స్వాగతం పలకాల. దానికి ఆ ప్రోగ్రాంకి శ్రవంతి రెడ్డి గారు ఇన్ఛార్జిగా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పసుపు రైతులు, నేను ప్రత్యేకంగా నామినేషన్ వేసిన పసుపు రైతులను కూడా నేను కోరుతా, వాళ్ళతో కలుస్తాను. వాళ్ళ ప్రోద్బలం కూడా చాలా ఉంది. నేను ఏదైతే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మనం సాధించుకున్నామో, కొట్లాడి సాధించుకున్నామో, దానికి వాళ్ళ ప్రోద్బలమే ముఖ్యం. వాళ్ళందరినీ కూడా ఏ రకంగా అయితే వాళ్ళు ఉద్యమం చేపట్టినరో అదే రకంగా ఈ మీటింగ్ కూడా అందరు రావాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది. అదే రకంగా ఇది రైతులదే కాదు, దీనివల్ల ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, దీనివల్ల వాల్యూ యాడెడ్ సర్వీసెస్ సంబంధించిన ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో మంచి యూనిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక నేషనల్ ప్లాట్ఫామ్ మన ప్రాంతంలో వస్తుంది. కాబట్టి అందరినీ ముఖ్యుల్ని కూడా నేను కోరేది, మోడీ గారి సభకి అడ్వకేట్సు, ట్రేడర్సు, అది ఉంటుంది కదా ఫిక్కీ, డాక్టర్సు, ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉన్న వివిధ రంగాలలో ఉన్న ముఖ్యులందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్. సో ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఫోన్లు చేయండి. వాళ్ళందరికీ కూడా కొద్దిగా కంఫర్టబుల్గా కూర్చోబెట్టే కార్యక్రమం కూడా మేము చేస్తాము. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి వర్గం కూడా ఇందులో పాలు పంచుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. దానికి మీ అందరి సహకారము ఉండాలా. బ్రహ్మాండమైన కార్యక్రమం అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఇందూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాం అయినట్టు ఫెయిల్ కాలేదు, కాదు కూడా. ఇక జిల్లాధ్యక్షులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బాన్స్వాడాకి సంబంధించిన 6 మండలాలు ఏదైతే మన జిల్లా పరిషత్ చైర్మన్కి వస్తాయో వాటిని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కొత్త అల్లుడు లెక్క మన చైర్మన్కి అది ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. రాష్ట్ర పార్టీని కూడా కోరుతా నేను. ఆ 6 మండలాలు మన జిల్లా పరిషత్ చైర్మన్కి వస్తాయి కాబట్టి ఈ ఎలక్షన్లు అయిపోయే వరకు అక్కడ ఉన్న కార్యక్రమం కూడా
ఇక్కడ నుంచి జరిగేటట్టు రాష్ట్ర పార్టీని నేను కోరుతాను. ఇక అన్నీ మాట్లాడేసిండ్రు. దయచేసి ఫీల్డ్ వర్క్ మీద మనం ధ్యాస పెట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి